అయితే ఇంటికి వచ్చేసిన ఇప్పుడే అన్నం తిన్నా తినేసిన మమ్మీ గుడ్డు కూర ఉన్నది. నేనైతే మార్నింగ్ 7-7:30కి అలా వెళ్దాం అనుకున్నా, కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, లేవలేదు. మా ఊరి మీదగానైతే బస్సులు అయితే పోవు. మేము బస్సు ఎక్కాలంటే బస్సు ఎక్కిన తర్వాత మా విలేజ్ పోవాలంటే మళ్ళీ ఆటో అయినా ఏదైనా బైక్ అయినా ఏదైనా పట్టుకోవాలి, తప్పదు. నేను బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్ అయితే రెడీలోనే ఉంది. సో బస్ రెడీగా ఉందని ఎక్కేసాను. ఫ్రీ బస్ పెట్టిన అయితే బస్సులో సీట్లు అయితే దొరకట్లేదు. కాకపోతే నాకు దొరికింది, ఎందుకంటే ఇది బస్ స్టాండ్లో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది రాలేదు. అది కూడా మార్నింగ్ కాబట్టి నాకైతే సీట్ దొరికింది. బయట ఆటోలు మినిమం ఛార్జెస్ పెంచారని తెలిసింది. సో బస్ కూడా ఛార్జ్ పెంచారేమో అని నేను 50 రూపీస్, నా దగ్గర చేంజ్ ఉన్నా కూడా నేను 50 రూపీస్ ఇచ్చాను మునుగు టికెట్ అని. టికెట్ ఇచ్చాక తెలిసింది ఛార్జెస్ ఏం పెంచలేదు అని. సో ఎలా ఉందో అలానే ఉంది, ఈ 2 monthsలో ఏం మారలేదు. బస్ అయితే ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది, కానీ వెళ్తూ వెళ్తూ ఉంటే చాలా మంది వచ్చేసారు. ఒకసారి జనం అయితే ఎలా వచ్చారో తెలియదు, ఒకసారి గుంపుగా వచ్చేసారు. ప్రశాంతంగా నిమ్మలంగా నా సీట్లో నేను కూర్చున్నా. అప్పుడే ఒకసారి జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఒకసారి ఫిల్ అయిపోయింది. ఫ్రీ బస్ అని మొత్తం అయితే లేడీసే వచ్చేసారు. బ్యాక్ సైడ్ మొత్తం లేడీస్ ఎవరు, నా పక్కన అయితే జెంట్స్ ఎవరు చూడండి. ఫస్ట్ అయితే నా పక్కన రెడ్ టీ షర్ట్ ఆయన కూర్చుండు, ఆయన మధ్యలోనే దిగిపోయాడు. ఆయన దిగిపోయిన ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన కూర్చోగానే అయితే అసలు ప్లేసెస్ సరిపోలేదు. చాలా ఒత్తిడిగా కూర్చున్నట్టు అయిపోయింది, ఊపిరి విబట్టి కూర్చున్నా. మొత్తానికైతే సగం దూరం వచ్చేసిన, ఇంకా సగం దూరం వెళ్ళాలి. బస్ అయితే దిగిన, వెయిట్ చేస్తున్నా ఆటోలు ఏమైనా ఉన్నాయేమని. ఆటోలు అయితే ఒకటి కూడా కనిపించలేదు. సరే డాడీకి ఫోన్ చేయమని డాడీకి ఫోన్ చేసిన. డాడీకి ఫోన్ చేసి రమ్మంటే డాడీ పని చేస్తున్నా బిజీలో ఉన్నా అన్నాడు. సార్ రాకపోవచ్చు అని అన్నాడు. అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నడుచుకుంటూ అలా వెళ్ళేసాను. ఇలా వెయిట్ చేస్తుండే నాకైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా ఇలానే వచ్చేవాను. అలా చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఆటో అయితే వచ్చింది. ఆటో అన్న అడిగితే సగం దూరం వరకే వెళ్తా అన్నాడు. సరే అని ఎక్కేసాను. ఆటో ఎక్కి సగం దూరం వెళ్ళగానే డాడీకి ఫోన్ చేశాను. డాడీకి ఫోన్ చేసి రావద్దని చెప్పాను. అప్పటికే డాడీ సగం దూరం వచ్చేసిన అన్నాడు. అప్పుడే ఇద్దరు ఒకసారి మీట్ అయ్యాం. ఆటో అక్కడనే వెళ్తుంది, డాడీ కూడా అక్కడనే ఒప్పించిండు. సరే అని ఆటో దిగేసి మళ్ళీ బండి ఎక్కేసాను. బండి ఎక్కిన వెంటనే మళ్ళీ పెట్రోల్ ఒప్పించుకోవడానికి మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాము. అక్కడే పెట్రోల్ ఒప్పించుకొని మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. తర్వాత డాడీ కొన్ని మెడిసిన్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మధ్యలో మనకు ఒక ఫ్రెండ్ ఒప్పించిండు. నేను ఎలా వెళ్తానో నాతో పాటు అతను కూడా అలానే వెళ్తాడు. అతని విలేజ్ వేరు, నా విలేజ్ వేరు. 2 years బ్యాక్ 1 year బ్యాక్ మేము అలానే నడిచేవాళ్ళం. ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నాం. మార్నింగే వద్దాం అనుకున్నా, మొత్తానికి ఎలాగైతే లేట్ అయిపోయింది విలేజ్కి రావడం. మొత్తానికి అయితే విలేజ్ దగ్గరకు వచ్చేసాము. ఇది మా విలేజ్ ఆంజనేయ స్వామి టెంపుల్. కొత్తగా పెట్టారు, అంటే టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ విగ్రహం మొన్ననే స్టార్ట్ చేశారు. నేను అప్పుడు డ్యూటీలో ఉన్నా, రాలేకపోయాను. ఇంటికైతే వచ్చేసిన. మార్నింగ్ ఏం తినలేదు, సో ఆకలేసేస్తుంది. ఇంటికి రాగానే మా అమ్మ అయితే ఉల్లిగడ్డ టమాటా గుడ్డు అనేది. చాలా డేస్ అవుతుంది నేను ఇంటి ఫుడ్ తిని, 2 months అయిపోయింది ఇంటి ఫుడ్ తిని. సో ఒకసారి ఇంటి ఫుడ్ చూడగానే మంచి ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే నేను బయట ఇడ్లీ దోశ ఉంటున్నా, ఆ రైస్ కూడా తింటున్నా, కానీ ఇంట్లో తిన్నట్టు ఉండదు కదా. అయితే ఇంటికి వచ్చేసిన, ఇప్పుడే అన్నం తినేసిన మమ్మీ గుడ్డు కూర ఉన్నది. డాడీ వచ్చిండు, అక్కడ వెయిట్ చేసిన కొంచెంసేపు ఆటో దొరికితే నేను వస్తాను. కొంచెం లేట్ అయింది, నేను మార్నింగ్ లేట్గా లేచాను. నేను వచ్చేసరికి మా ఊరికి వచ్చే బస్సు వెళ్ళిపోయింది. సో మా ఊరికి వచ్చే బస్సు మళ్ళీ సాయంత్రం ఉంటుంది, సాయంత్రం 4 అయిపోతుంది. సో దానికోసం వెయిట్ చేసి టైం అయిపోతుందని నేను మున్గోడు బస్సు ఎక్కేసిన. అంటే మా ఊరి నుంచి ఒక 2 బస్సులు మారాలి బస్సులు అయితే. సో ఫస్ట్ బస్సు అయితే పోయింది, సెకండ్ బస్సు నేను మున్గోడు వరకు ఎక్కేసిన. సో ఆ నుంచి మళ్ళీ బస్సు దగ్గర రావాలి, లేకుంటే ఆటోతో రావాలి. ఆటోలో అయితే లీవు. సో బస్ కూడా సాయంత్రం 4 అయిపోతుంది వచ్చేసరికి. సో నేను డాడీకి ఫోన్ చేసిన, వస్తున్నా అన్నాడు, టైం పడుతుంది అన్నాడు. సో ఏదైనా ట్రై చేద్దామని చూశాను, కానీ ఏం రాలేదు. సో ఆటో దొరికి సగం దూరం రాగానే మళ్ళీ డాడీ ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను ఫోన్ చేసాను, బ్రిడ్జ్ గారికి వచ్చిన ఫోన్ చేశాను. సో మళ్ళీ ఆటోని దిగి డాడ్ చాలా డేస్ అవుతుంది, 2 months అవుతుంది ఆల్మోస్ట్ ఇంటికి రాక. మమ్మీ ఫోన్ చేసి రారా అంటే వచ్చేసిన, లేకుంటే రాకపోను. అంటే వద్దును, కానీ కొంచెం టైం పట్టు, ఒక 10 days అలా అనుకున్నాను నేను. కానీ ఫోన్ చేసి అనడం వల్ల తొందరగా అవుతుంది. నేను యాక్చువల్గా నేను ఇప్పటికి రావాలంటే నేను మార్నింగ్ పొద్దునట్టే వద్దాం అనుకున్నాను, కానీ లేట్ అయిపోయింది.
మార్నింగ్ లేట్గా లేచిన 8:30కి లేచిన నా బస్సు ఉండేది 8:30కి. యాక్చువల్గా ఒక బస్సు సీదా అంటే స్ట్రైట్గా మా విలేజ్ దగ్గరికి వస్తుంది. సో ఆ బస్సు నేను ఎక్కువ అనుకున్నా అది 8 గంటలకు ఉంటుంది. కానీ ఆ బస్సు వెళ్ళిపోయింది. నేను 8 గంటలకు లేచిన ఆ బస్సు వెళ్ళిపోయింది. సో ఇంకో బస్సు వస్తుంది, అది మా ఊరికి డైరెక్ట్గా మా ఊరికి రాదు. సో వేరే తిరిగి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఆ బస్సులో నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి. బస్సు అయినా ఎక్కాలి, ఆటో అయినా ఎక్కాలి. సో సమ్టైమ్స్ డాడీకి ఫోన్ చేస్తాను. సో ఈరోజు కూడా డాడీకి ఫోన్ చేస్తే వచ్చిండు, నన్ను అయితే ఎక్కించుకున్నాను. సో ఫస్ట్ డాడీకి ఫోన్ చేసినప్పుడు ఏమంటే రాలేదు. అక్కడ కొంచెం వెయిట్ చేసిన అప్పుడు ఆటో వచ్చింది. మధ్యలో దిగేసి ఇప్పుడు బాగా అంటే సరే అన్న అక్కడనే మధ్యలో దిగేసిన. అందరూ రాగానే డాడీ ఫోన్ చేసిండు, నేను వచ్చేసిన సాయంత్రం ఉన్నా అని. సో మళ్ళీ ఆటో దిగి రాగానే డాడీ బండి ఎక్కి పెట్రోల్ వేసుకొని అలాగే డాడీకి కొన్ని మెడిసిన్స్ ఉంటే అవి తీసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు తిన్నాను, చేయాలి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాను. మార్నింగ్ కొంచెం లేట్ అయితే కొంచెం పడుకున్నాను. తర్వాత ఒక 4-5 గంటలకు లేచి ఏం చేయాలని ఆలోచిస్తాను. చదివేది లేదు, బయటకు పోదాం అనుకుంటున్నాం. బయటకు పోయి తర్వాత అలాగే కొంత వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకొని రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. సో రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి.